డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26, 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000 అధ్యక్ష. 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240,11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360,16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927,99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480,52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అవుట్ స్టాండింగ్ ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లో ఉన్నది 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తుందో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. అదేవిధంగా గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు 22-23లో, ప్రైవేట్లో 48 కోట్లు. ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధులను కూడా అందులో చేర్చడం వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేదల పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని
ఎట్లా ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఇది సరిపోయింది ఇంకా ఇది ఇంతకంటే ఎక్కువ చేయలేమంటలేం. అందుకే ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి February 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పేదలను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈరోజు 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీని భవిష్యత్తులో ఏవైతే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ చాలామంది కాలేజీల యజమానులు ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ నడిపేవాళ్ళు. టీచింగ్ కాలేజెస్కి ఏమో పేషెంట్లు రావటం లేదు, చాలా వాటికి పేషెంట్లు పోయే దగ్గరనేమో ప్రొఫెషనల్స్ లేరు. దీన్ని ఆలోచన చేసి అందుకే దీని మీద వివరంగా ఇంకా చర్చ చేస్తాం. ప్రభుత్వం అన్ని స్థాయిలో మేము ఈరోజు అందరి నుంచి సమాచారం సేకరించినాం. ఏ ఏరియాలో అయితే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో పర్టికులర్గా మెడికల్ కాలేజీలు రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఆ మెడికల్ కాలేజీలకు పంపిస్తే అక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కైనా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కైనా పీజీ చదువుకునేటోళ్ళకైనా ఫర్దర్ స్పెషలైజేషన్ చేసేటోళ్ళకైనా విరివిగా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్ చేయడం ద్వారా వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికే ఇస్తే ఆ హాస్పిటల్ల యొక్క నిర్వహణ మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ కూడా బెటర్గా ఉంటుంది. అందులో పనిచేసే డాక్టర్లు సర్జరీ చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు జీతభత్యాలకే పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా సర్జరీలు చేస్తున్నారు. వీటన్నిటినీ మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఈ టీచింగ్ కాలేజెస్లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో స్పెషలైజ్డ్ ఉన్నారో వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు హాస్పిటల్ల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది ఈరోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళని చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని బట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా